ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక 17వ భాగం వింటారు. రచన జగర్లపూడి భార్గవి స్వరూప్. పఠనం శ్రీమతి నందిని చైతన్య. జరిగిన కథ. తన భర్త విదేశాలకు వెళ్తున్నాడు కాబట్టి మేఘనతో పాటు ఆమె ఫ్లాట్లో ఉంటానని తన వాళ్లకు చెప్పి తన స్నేహితురాలు మేఘన వద్దకు వచ్చేస్తుంది జాహ్నవి. ఆమెకు దేవేష్కు మధ్య జరిగిన ఘర్షణ మొత్తం స్నేహితురాలికి వివరిస్తుంది. తరువాతి భాగము. నిశ్శబ్దంగా కూర్చున్న జాహ్నవి భుజం పట్టి కదుపుతూ అడిగింది మేఘన. చెప్పవే, తీసుకున్న ప్రికాషన్స్ ఫెయిల్ అయ్యాయని డాక్టర్ చెప్పారు కదా, ఆ విషయం అతనికెందుకు చెప్పలేదు? చెప్పే ప్రశ్న అతను వేయలేదు కాబట్టి చెప్పలేకపోయానే. నాకు ప్రెగ్నెన్సీని తెలియగానే అతను అదెలా సాధ్యం అన్నాడు. దానికి నేను సమాధానం చెప్పేలోపే ఈ ప్రెగ్నెన్సీ నాకిష్టం లేదు, టర్మినేట్ చేయించుకో అనేశాడు. నా వివరణ వినాలని కాని నేను చెప్పబోయేది నమ్మాలని కాని అతను అనుకోవటం లేదని నాకు అర్థమయ్యాక ఇక నేనేం చేయగలను? ఇక అతనికి డాక్టర్ చెప్పిన ఆ విషయం వివరించి చెప్పాల్సిన అవసరం కూడా లేదనిపించిందే. బాధగా తల వంచుకొని వేళ్లవైపు చూసుకుంటూ చెప్పింది జాహ్నవి. జాహ్నవి దేవేష్ ఇంటి నుండి వెళ్లిపోయిన రోజు నుండి మరో 2-3 రోజుల వరకు ఆమెకు రోజుకు ఓ 10 సార్లైనా కాల్ చేసి ఉంటాడు. కాని ఆమె ఆ కాల్స్ ఆన్సర్ చేయలేదు. 3వ రోజు అతని నెంబర్ను బ్లాక్ చేసేసింది. 3 రోజుల తరువాత ఓ రోజు దేవేష్ మేఘనకు కాల్ చేసి తను రేపే యుఎస్ బయలుదేరుతున్నానని, జాహ్నవికి తనపై కోపం తగ్గితే ఈ నెంబర్కు కాల్ చేయమని చెప్పమంటూ యుఎస్ నెంబర్ 1 చెప్పాడు. మేఘన ఈ విషయం జాహ్నవికి చెప్పినా ఆ నెంబర్ ఏమిటన్నది కూడా చూడలేదు ఆమె. కాని తల్లిదండ్రులు, అత్తమామలకు అనుమానం రాకుండా సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వాళ్ళందరితో పాటు విమానాశ్రయానికి వచ్చింది. అప్పుడు కూడా దేవేష్ ఆమెతో మాట్లాడాలని చేసే ప్రయత్నాలు గమనించినట్లు దూరంగా ఉండిపోయింది జాహ్నవి. అత్తారింటివాళ్లు, అమ్మగారింటివాళ్లు ఇక ఉద్యోగం చెయ్యొద్దు, మానేసి తమతో వచ్చేయమని జాహ్నవిని బ్రతిమలాడారు. అక్కడ చెల్లెళ్ళు, తమ్ముళ్ల చదువుల్లో ఉంటారు, తనకు తోచదని, ఒంటరిగా అనిపిస్తుంది అని నెలలు నిండాక వస్తానని చెప్పి ఒప్పించింది వాళ్లను. అదీ నిజమేలే అనుకొని వాళ్లు ఆమెను మేఘన ఫ్లాట్లో వదిలి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. రోజులు భారంగా గడుస్తున్నాయి. రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్ చేయించుకుంటూ, ఒంటరిగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతూ, యోగా, ధ్యానం చేస్తూ తన మానసిక వ్యధ, బిడ్డ ఎదుగుదలపై పడకుండా ఉండేందుకు చేయగలిగినవన్నీ చేస్తూ కాలం వెళ్లబుచ్చుతుంది జాహ్నవి. ఈ పరిస్థితుల్లో తరచూ ప్రయాణాలను చేయలేను అంటూ పుట్టింటికి పోకుండా తప్పించుకుంటుంది ఆమె. కాని అసలు కారణం, అక్కడకు వెళితే వాళ్ల ప్రేమకు ఆమె మనసు కరిగి తన బాధంతా కన్నీరై ఉబికి వాళ్లకి తనను పట్టించేస్తుందేమో అనే అనుమానం. కాని జాహ్నవి తల్లిదండ్రులు, పిన్నులు, బాబాయిలు ఎవరో ఒకరు తరచూ ఆమె వద్దకు వచ్చి గర్భవతులు తినవలసిన పదార్థాలు అంటూ నానమ్మ చేసి ఇచ్చిన పలహారాలు ఇచ్చి తెచ్చివ్వటం, డాక్టర్ వద్దకు తీసుకెళ్లటం వంటివి చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఓ రోజు జాహ్నవి 8వ నెలలో ఉండగా భరించలేని కడుపు నొప్పితో విలవిలలాడింది. మేఘన జాహ్నవిని హాస్పిటల్లో చేర్చి వాళ్ల పేరెంట్స్కు ఫోన్ చేసి చెప్పింది. ఆమెకు రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పడంతో ఇక వాళ్లు జాహ్నవి ఎంత చెప్పినా వినకుండా తమతో ఊరికి తీసుకెళ్లిపోయారు. పుట్టింటికి వచ్చాక అంతమందిలో ఉన్నా ఇదివరకట్లా అందరితో గలగలా మాట్లాడటం, నవ్వులు, ఆట పట్టించడాలు లేకుండా ఒక్కసారిగా పెద్దరికం వచ్చేసినట్లు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనో లేదా ధ్యానం చేస్తూనో, ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుకుంటూనో కనిపిస్తున్న జాహ్నవిని అందరూ గమనిస్తూనే ఉన్నారు. తన భర్త దగ్గరలో లేడు, విదేశాలకు వెళ్లాడు కదా, దిగులు పడుతుందేమోలే అని సరిపెట్టుకున్నారు మొదట్లో కొంతకాలం. కాని తనకు ఎంతో ఇష్టమైన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు పలకరించినా, ఆమె చుట్టూ తిరుగుతూ కిలకిలలాడుతూ పరిగెడుతూ ఉన్నా కూడా ఆమె ఉదాసీనంగా చూస్తూ ఉండిపోవటం గమనిస్తున్న ఇందిరమ్మ ఓర్చుకోలేకపోయింది. ఎన్నో విధాలుగా ఆమెను ప్రశ్నించింది. ఎందుకలా ఉన్నావమ్మడు? అల్లుడిగారి మీద దిగులా? అంటూ
అలాంటిదేం లేదు మామా అంది జాహ్నవి తేలికగా. కాలం గడుస్తోంది. ఇంటి మధ్య భాగం విశాలంగా, చుట్టూ 8 పెద్ద టేకు స్తంభాలతో, పెద్ద మండువా లోగిలితో, పాతకాలం ఇల్లు ఇందిరమ్మ వాళ్ళది. ఆదివారమైతే భోజనం చేశాక అక్కడ కూర్చొని దినుసులు శుభ్రం చేసుకుంటూనో, ఆకుకూరలు ఒలుచుకుంటూనో, ఏదో ఓ పని చేసుకుంటూ ఆడవాళ్లు, విశ్రాంతి తీసుకుంటూ మగవాళ్లు, ఆటలాడుతూ పిల్లలు, ఇలా కుటుంబ సభ్యులు అందరూ అక్కడ సమావేశమవుతుంటారు. ఆ రోజు ఆదివారం కావటంతో కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు. భోజనం చేసి వాలు కుర్చీలో జారగిలబడి కళ్ళు మూసుకొని ఉన్న పురుషోత్తంను చూస్తూ, అమ్మడికి 9 నెలొచ్చిందిరా, ఓసారి డాక్టరమ్మ దగ్గరకు తీసుకుపోదాం పెద్దోడా అంది ఇందిరమ్మ. అక్కడే ఓ స్తంభానికి ఆనుకుని కూర్చుని ఉన్న జాహ్నవి వైపు చూశారు అంతా. ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తూ కూర్చున్న ఆమెను చూడగానే ఎందుకో పిల్ల ఇలా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుగా ఉంటుంది. 1 రోజుల నుండి చూస్తున్నా. అల్లుడిగారిపై దిగులా అని అడిగితే లేదంటుంది. నా కడుపు తరుక్కుపోతోంది తన్నలా చూస్తుంటే అంది నీరజ దిగులుగా జాహ్నవి వైపే చూస్తూ. చెరుగుతున్న కందిపప్పు చేట పక్కన పెట్టి ఏదో సందేహం వచ్చినదానిలా గడ్డానికి చెయ్యి ఆనించి, అమ్మడు, నాకోటి అర్థం కావడం లేదే. అల్లుడుగారు నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేసినట్లు లేదు కదా, ఎందుకే అంది తులసి. అవును కదా, అవును. నేను ఎప్పుడూ అమ్మడు అల్లుడితో మాట్లాడటం చూడలేదే అన్నాడు పురుషోత్తం ఆశ్చర్యంగా. ఏమిటి, అమెరికా నుండి కూడా మాట్లాడొచ్చేమిట్రా? నాకీ విషయం తెలుసుంటే ముందే అనుమానించేదాన్ని. బుగ్గలు నొక్కుకుంది ఇందిరమ్మ. హఠాత్తుగా అందరూ అనుమానంగా చూశారు జాహ్నవి వైపు. జాహ్నవి కళ్లల్లో కంగారు. భారంగా లేచి అక్కడి నుండి వెళ్లబోయింది. ఆగుతల్లి, సుందరం గొంతు వినిపించింది. హెడ్మాస్టర్గా పనిచేసే సుందరం ఇంట్లో గడిపే సమయం చాలా తక్కువ. అలానే తండ్రి పురుషోత్తం, బాబాయి రమణ కూడా. అందుకే వాళ్లకు జాహ్నవి భర్త ఆమెకు ఫోన్ చేయటం లేదు అనే చిన్న విషయం తెలిసే అవకాశం లేకపోయింది. అనుమానం ఉంటే తప్ప మగవాళ్లు అంత సూక్ష్మంగా పరిశీలించటం అరుదు. జాహ్నవి ముభావంగా ఉంటుందనే విషయం కూడా వాళ్ల దృష్టికి పెద్దగా రాలేదు. ఆర్డర్ వేసినట్లున్న బాబాయి గొంతు విని అతని వైపు చూసి మళ్లీ వెనుకకు వచ్చి కూర్చుంది జాహ్నవి. ఆమె ఎదురుగా కూర్చొని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, చెప్పు తల్లి, నీకు అల్లుడుగారితో గొడవయింది కదా అన్నాడు సుందరం. అలాంటిదేం లేదు బాబాయ్. ఆమె మాట పూర్తయ్యేలోపే పరుగున ఆమె చుట్టూ వచ్చి కూర్చున్నాడు ఆడవాళ్లందరూ. అందరి కళ్లల్లో ఆందోళన. గొడవెందుకు? అది కడుపుతో ఉన్న భార్యతో మాట్లాడలేనంతగానా? అయోమయంగా చూస్తూ అన్నాడు పురుషోత్తం. అయ్యో భగవంతుడా, ఏమిటిది? ఇది వచ్చినప్పటి నుండి దీని వాలకం చూస్తే నాకు అనుమానంగానే ఉంది. ఏమిటి బిడ్డ మరి ఇంత ముభావంగా బాధగా ఉందా అని. కాని పెళ్లవ్వగానే గర్భవతి అవడం, అదే సమయంలో భర్తకు దూరంగా ఉండాల్సి రావడం వల్లనేమోలే ఊరికే ప్రశ్నలు వేస్తూ దాన్ని బాధపెట్టడం ఎందుకని ఊరుకొన్నా గాబరాగా అంది నీరజ. వాళ్ళిద్దరూ కలిసి గడిపిందే 2 నెలలు. అంతలోని ఇంత గొడవలా? అది కడుపుతో ఉన్న భార్యను పలకరించలేనంతగా? అనుమానం బాధ మేళవించినట్లు ఉంది ఇందిరమ్మ స్వరం. అందరి ముఖాలలో ఆందోళన మరింత అధికమయింది. అయితే నేను అనుమానిస్తున్నది నిజమే కదా? ఆలోచిస్తున్నట్లు అన్నాడు సుందరం, తల వంచుకుని చూస్తున్న జాహ్నవినే పరిశీలనగా చూస్తూ. ఏంటన్నయ్య నీ అనుమానం? ఆతురతగా అడిగాడు రమణ. అందరూ సుందరం వైపు ఆందోళనగా చూశారు. మన అమ్మడు గర్భవతిని తెలిసాక నేను హైమా పెళ్లికని సిటీకి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూసేందుకు వాళ్ళింటికెళ్ళాం కదా. ఆ రోజు వీళ్ళిద్దరూ తిండి తిప్పలు లేకుండా ఏడ్చి ఎర్రబడి ఉబ్బిన కళ్లతో ఉన్నారు. గొడవ పట్టారేమో అని అనుమానం వచ్చిందప్పుడు అన్నాడు. అవును, ఉదయం తయారు చేసుకున్న టిఫిన్ కూడా అలానే ఉంది టేబుల్ మీద. సాయంత్రం మేం వెళ్లే వరకు మా ఇద్దరికి అనుమానం వచ్చి మీ ఇద్దరికీ గొడవేమైనా జరిగిందా అని అడిగాం కూడా. అప్పటికి ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటూ అంది హైమా. మరప్పుడు ఈ విషయం ఆ రోజు మన ఇంట్లో వాళ్ళకెవరికైనా మీ ఇద్దరిలో ఒక్కరైనా ఎందుకు చెప్పలేదు? కోపంగా అంది ఇందిరమ్మ.
అప్పుడే మన అమ్మడు దేవేష్ ఆఫీస్ తరపున తప్పకుండా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అతను తన్ను వదిలి వెళ్లేందుకు బాధపడుతున్నాడు. దాంతో నేను దిగులుపడ్డాను. అందుకే ఇద్దరం దుఃఖపడుతూ కూర్చున్నామని చెప్పడంతో అది నిజమేమో అనుకున్నాను నేనూను. సాలోచనగా అన్నాడు సుందరం. అది సహజం కదా అని పెద్దగా భావించక నేను ఎవరితో అనలేదు. బాధగా అంది హైమ. చివరకు అనుకున్నదంతా అయ్యిందిగా. మేం భయపడిందే జరిగింది. మనసులో అనుకోవలసిన మాట ఇందిరమ్మ బయటకు అనేయడంతో ఆడవాళ్లంతా ఉలిక్కిపడ్డారు. మగవాళ్లు భృకుటి ముడివేసి ఆమె వైపు చూశారు. జాహ్నవి కంగారుగా తండ్రివైపు, నానమ్మవైపు చూసింది. ముందే ఏమనుకున్నారమ్మా? వీళ్లకు గొడవవుతుందనా? ముందే ఎలా అనుకున్నారు? గొడవ జరగాల్సినంత విషయం వీళ్ళ మధ్య ఏముంది? ఆ విషయమేంటో నీకు ముందే తెలుసా? ఆ విషయం నీకు తెలిస్తే మాకెందుకు చెప్పలేదు? పురుషోత్తం నోటి నుండి ఒకదాని వెంట మరొకటి దూసుకొస్తున్న ప్రశ్నల శరాలకు తబ్బిబ్బవుతూ ఇప్పుడైనా నిజం చెప్పేయాలా వద్దా అని ఆలోచిస్తూ కోడళ్ళు మనవరాలి వైపు చూసింది ఇందిరమ్మ. అందరూ భయంగా చూస్తున్నారు ఆమె వైపు. చివరికి ఆమె ఏదో నిశ్చయించుకున్నట్లు తల ఆడించి, లాభం లేదు. విషయం ఇంత దూరం వచ్చాక తప్పదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవయ్యిందో తరువాత ముందైతే మగవాళ్లందరికూ ఆ నారాయణ గొడవ విషయం తెలియటం మంచిది. ఇప్పటికే దాన్ని వీళ్ల వద్ద దాచి చాలా తప్పు చేశాం. అది కూడా అమ్మడి జీవితంలో ఏదో ఉపద్రవం రాకూడదనే దాచామనుకోండి. అయితే వాళ్ల మధ్య ఇప్పుడు ఏదో విషయానికి గొడవ జరిగినా భవిష్యత్తులో ఈ విషయంపై కూడా సమస్య రావచ్చు. కాబట్టి మన వాళ్ళందరికీ దాని విషయం గురించి తెలియాలి అనుకుంటున్నాను దృఢంగా అంటున్న నానమ్మతో వారిస్తున్నట్లు అంది జాహ్నవి. అయ్యో నానమ్మా, ఎందుకందరినీ హడలెత్తిస్తావ్? అసలేం జరగంతే అందరివైపు ఆందోళనగా చూస్తూ అంది. అమ్మడు, దాచాల్సినప్పుడు దాచాను. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మాటలు లేనంత గొడవ ఆ నారాయణ విషయం గురించే అని నాకనిపిస్తుంది. ఏదేమైనా ఇకిప్పుడు బయట పెట్టాల్సిన సమయం వచ్చింది. చెప్పు జరిగిందంతా. నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? కరుకుగా అంది ఇందిరమ్మ కంఠం. తల వంచుకుని కూర్చున్న జాహ్నవిని, ఆవేశంతో ఊగుతున్న ఇందిరమ్మను మార్చి మార్చి అర్థం కానట్లు అయోమయంగా చూస్తున్నారు ఆ ఇంట్లోని మగవాళ్ళు, పిల్లలు. ఇంకా తల వంచుకొని ఆలోచిస్తున్న జాహ్నవిని చూస్తూ, అమ్మా, నిండు నెలలతో ఉన్నావు. నానమ్మ చెప్పేదేంటో మాకు తెలియకున్నా నీకేదో సమస్య ఉందని మాత్రం అర్థమైంది. మేం బ్రతుకుతున్నదే మీకోసం తల్లి. పిల్లలకు ఏ సమస్య వచ్చినా అర్థం చేసుకుని పరిష్కరించగల శక్తి, తెలివితేటలు ఉన్నాయి మాకు. ఏ సమస్యని మాతో చెప్పు. నీలోనే ఉంచుకుని కుమిలిపోతే నిన్ను చూస్తూ మేం సంతోషంగా ఉండగలమా? చెప్పు తల్లి, ఎవర నారాయణ? అతనితో మీ మధ్య సమస్య ఎలా వచ్చింది? అణును ఇస్తూ అడిగాడు పురుషోత్తం. జాహ్నవి ఏదో నిర్ణయించుకున్నట్లు, చెబుతాను నానా, మీకన్నీ చెప్పేస్తాను. ఇందులో నా నేరమేంటో మీరే చెప్పాలి. కళ్ళు తుడుచుకొని దీర్ఘశ్వాస విడిచి సరిగా సర్దుకొని కూర్చొని చెప్పటం మొదలుపెట్టబోయింది జాహ్నవి. పెదనాన్నగారు, వీళ్ళొచ్చారు మీకోసం. రమణ 11 కూతురు సాత్విక గొంతు విని అంతా గుమ్మం వైపు చూశారు. ఎప్పుడు వచ్చారో తెలియదు దేవేష్ అమ్మగారు, నాన్నగారు. గుమ్మం దాటి వీళ్లందరూ ఉన్న ఆ పెద్దగది మొదట్లో నిలుచుని ఉన్నారు. దేవేష్ తల్లి ప్రసన్న చేయి పట్టుకొని నిలుచుని ఉంది వాళ్లతో పాటు సాత్విక. తమ ఆందోళనలో తాము ఉండి వాళ్ల రాకను గమనించిన కుటుంబ సభ్యులందరూ అనుకోకుండా అక్కడ వాళ్లను చూసి నోట మాట రానట్లు వాళ్ళని లోపలికి పిలవాలన్న మర్యాద కూడా మరిచిపోయి అలా చూస్తూ ఉండిపోయారు ఓ క్షణం. మరుక్షణం అందరికంటే ముందుగా తేరుకున్న పురుషోత్తం పెద్ద తమ్ముడు సుందరం, రండ్రండి, ఎంతసేపైందొచ్చి అంటూ లేచి కుర్చీలు చూపించాడు వాళ్లకు. చాలాసేపైంది పెదనాన్నా అంది సాత్విక.